నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా వర్సెస్ అల్లు వారికి దారితీసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా పీఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్కి అండగా నిలబడితే అల్లు అర్జున్ మాత్రం ఒకవైపు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేసి మరోవైపు నంద్యాల వెళ్లి తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. అసలే జనసేన వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇలాంటి టైంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ చేసిన కామెంట్స్ బన్నీ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ మరింత ముదిరింది. ఇక ఇప్పుడు నాగబాబుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ అంటూ వచ్చిన తాజా న్యూస్ తో ఈ ఫైట్ మరో స్థాయికి వెళ్ళింది. నాగబాబును టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతుంది. అందులో తన తాతగారు అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు అనే వ్యక్తి బాపట్ల పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సైకిల్ షాప్లో పనిచేసుకునేవాడు అంటూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా ఉంది. కానీ అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఆ ట్వీట్ కనిపించడం లేదు. దీంతో బన్నీ ఆవేశంతో ట్వీట్ చేసి ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు మెగా అల్లు అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.